హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak everything and anything about women's health. ఈ రోజు ఈ వీడియోలో ఎన్నో నెల ప్రెగ్నెన్సీ దాకా అబార్షన్స్ చేయటం ప్రమాదం తల్లికి అనే దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అనుకోలేదు, వచ్చేసింది, ప్రెగ్నెన్సీ తీయండి, ప్లాన్ చేసుకోలేదు, మా కెరీర్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ మధ్య రోజుల్లో ఈ జాబ్ హోల్డర్స్ అందరూ ఎక్కువ మంది వస్తున్నారు. సో దానికన్నా ముందు ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ, అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా కాంట్రసెప్టివ్ మెజర్స్ తీసుకోండి. కానీ మీరు ఎవరిని అడగకుండా కూడా కాండమ్స్ వాడుకోవచ్చు. కలిసేటప్పుడు ఎస్పెషల్లీ 12వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో పీరియడ్ అప్పుడు, ఆ టైంలో ఇంటర్ కోర్స్ అప్పుడు బ్యారియర్ కాంట్రసెప్షన్, నిరోధో, కామసూత్ర, సమ్ కాండమ్స్ ఏదో ఒకటి వాడుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. సో అది అవాయిడ్ చేయడం ఇస్ ఆల్వేస్ బెటర్. ఒకవేళ వచ్చినా కూడా ఎన్ని వీక్స్ దాకా అంటే సెల్ఫ్ గా మెడికల్ షాప్ లోకి వెళ్ళి మందులు తెచ్చుకొని అస్సలు ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మెడికల్ షాప్ లో మందులు వేసేసుకొని అసలు మీకు ఎన్ని వీక్స్ ఉందో తెలుసుకోకుండా ఫస్ట్ థింగ్. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ గర్భసంచిలోకి రాకుండా ట్యూబ్ లోనే ఉండిపోతుంది కొంతమందికి, అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ నిలబడిపోయింది, మన పాటికి మనం అబార్షన్ అయిపోవాలని మెడికేషన్ వేసుకున్నాం అనుకోండి, అది ఎక్కడో ట్యూబ్ లో ఉంటుంది, మీరేమో యూట్రస్ లోంచి బయటికి రావాలని మెడిసిన్స్ వేసేసుకుంటారు మెడికల్ షాప్ లో తెచ్చుకొని, అది అక్కడ పెరిగి ట్యూబ్ రప్చర్ అయిపోయి మీరు డేంజర్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఆల్వేస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్ లోకి వచ్చి స్కానింగ్ చేయించేసుకొని చూసుకున్నాకే మెడికేషన్ తీసుకోవచ్చు. అది కూడా 6 వారాల ప్రెగ్నెన్సీ దాకా, అంటే 40 days ఆఫ్ యువర్ లాస్ట్ పీరియడ్ వరకు. లాస్ట్ పీరియడ్ వచ్చిన 40 రోజుల లోపులోనే మెడిసిన్స్ వేసుకోవటం వల్ల మెడిసిన్స్ తోటి అబార్షన్ అవుతుంది. 42 days 6 weeks దాటిపోయిన తర్వాత మందులు పనిచేయవు. ట్రై చేయండి, 2 రోజులేగా అయింది, 5 రోజులేగా అయింది అంటారు. అలాంటి వాళ్ళకి మెడిసిన్స్ వేసి ట్రై చేసినా కూడా ఒక 50% రావడానికి అవకాశం ఉంటుంది, ఇంకో 50% ఫ్యూ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దానికోసం అని మనం 6 weeks దాటిన తర్వాత మెడిసిన్స్ వాడుకోకుండా 6 weeks to 12 weeks మధ్యలో అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటే ఇంకా హాస్పిటల్లో స్కానింగ్ అయిపోయిన తర్వాత అడ్మిట్ అయ్యి యూట్రస్ అంతా సాఫ్ట్ గా ఓపెన్ అవ్వడానికి మనము ప్రోస్టాగ్లాండిన్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏవైనా వాడుకొని అది యూట్రస్ అంతా సాఫ్ట్ గా అయిపోయినాకే క్లీన్ చేసుకోవటం వల్ల అది ఎక్కువ డైలేట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అది నిలబడకుండా చేసుకొని గర్భసంచి డ్యామేజ్ చేసుకోకుండా మనంతటా మనము 3వ నెల నిండిపోయినాక అబార్షన్ చేయటం, క్లీన్ చేసి చాలా డేంజరస్. ఎస్పెషల్లీ 14-15 వారాల దాకా ఏమవుతుందంటే అప్పుడు మనం ఇట్లా సామాన్లు పెట్టి క్లీన్ చేయడానికి బేబీ అన్ని ఫామ్ అయిపోతాయి, బేబీ పార్ట్స్ అన్ని 12 weeks కి మొత్తం ఫామ్ అయిపోతాయి. అప్పుడు బేబీ తల కూడా కొంచెం హార్డ్ గా అవటం మొదలవుతుంది అనమాట. సో దాన్ని మనం సామాన్లు పెట్టి డెలివరీ లాగేయలేము. అలాగని టాబ్లెట్లు పెట్టి డెలివరీ లాగా చేయడానికి కూడా యూట్రస్ ఇంతే ఉంటుంది కాబట్టి ఆ బేబీని పుష్ చేసే కెపాసిటీ యూట్రస్ ఇంకా డెవలప్ అవ్వదు. సో ఆ 14-15 వారాలప్పుడు అబార్షన్ అనేది అటెంప్ట్ చేయకుండా ఉంటే సేఫ్. ఎందుకంటే ఎన్ని మెథడ్స్ చేసినా కూడా అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఆ పీరియడ్. ఆ తర్వాత 16 weeks 16 వారాలు అయిపోయింది అనుకోండి, 4 కంప్లీట్ అయిపోయి 5th month వచ్చిన దగ్గర నుంచి 7th month దాకా ఏమైనా బేబీకి అనామలీస్ ఉన్నా లేకపోతే టిఫా స్కానింగ్ లో ఏమైనా తేడా ఉందన్నా ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డెలివరీ లాగా చాలా జాగ్రత్తగా స్లోగా మేము అర్జెంట్ గా వెళ్ళాలి, మాకు 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, కొంతమంది యూట్రస్ తీరుని బట్టి ఉంటుంది అనమాట. ఎన్ని రోజులకి డెలివరీ అవుతారు వాళ్ళు అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో కొంతమంది వచ్చి మా అమ్మాయి నొప్పులు పెళ్ళకపోతుందండి, 2 days నుంచి కష్టపడుతున్నారు, ఇంకా ఎందుకు అట్లా చేస్తున్నారు, ఏదో ఒకటి చేయండి అని అడుగుతుంటారు. కాదు, దానికి చాలా పేషెన్స్ అవసరం. ఎంత జాగ్రత్తగా, ఎంత టైం ఇచ్చి ఓపిక గా ఉంటే అంత స్మూత్ గా గర్భసంచి ఓపెన్ అయిపోయి బేబీ బయటికి ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట. అంతేగాని మనం హడావిడిగా టాబ్లెట్ వేసాం, ఇంజెక్షన్ వేసాం, సెలైన్ పెట్టేసామంటే గర్భసంచి రప్చర్ అయిపోతుంది. గర్భసంచి చీలిపోయిందంటే మనిషి ప్రాణాల మీదకి వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఆ గర్భసంచి విత్ స్టాండ్ అయిద్దో లేదో మనం చెప్పలేమన్నమాట. సో ఆ 16 వారాల నుంచి 24 weeks దాకా చేసే అబార్షన్ కి కొంచెం ఎక్కువ టైం తీసుకొని 2 రోజులు 3 రోజులైనా టైం తీసుకొని నిదానంగా కాన్పు చేయించేసుకొని ఆపరేషన్ చేయడానికి మాకు మనసు ఒప్పదు, ఇటు డెలివరీ అవ్వాలంటే హడావిడి పడకూడదు. సో ఈ రెండింటికి కొంచెం స్లో చేసుకొని ఓపిక్ గా వెయిట్ చేసి కొంచెం నొప్పులైనా భరించి డెలివరీ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. ఇక 28 weeks దగ్గర నుంచి నార్మల్ డెలివరీ అంటాం, దాన్ని అబార్షన్ అనము. ఆ టైంలో ఇబ్బంది ఉండదు. సో ఈ అబార్షన్ చేయండి, తీసేయండి అనే దానికన్నా కాంట్రసెప్షన్స్, కాండమ్స్ వాడుకోవచ్చు, లేదంటే టాబ్లెట్స్ వాడుకోవచ్చు. పిల్స్ ఉంటాయి, 21 days టాబ్లెట్స్ వాడేసుకోవచ్చు పీరియడ్ వచ్చిన 3rd day నుండి. లేదంటే పీరియడ్ అయిపోయినాక 5-6 రోజులకే హాస్పిటల్కి వస్తే ఇప్పుడు మల్టీ లోడ్లు, పాత రోజుల్లో లాంటి కాపర్ టీలు, లిపిస్ లూపులు కాకుండా మల్టీ లోడ్స్ అన్ని మంచి వస్తున్నాయి. మెరీనా అట్లాంటి అన్ని లూప్, ఐయుసిడి ఏదో ఒకటి వేసేసుకోవచ్చు. యూట్రస్ లో
వేసేసి ఉంచేస్తే అది ఒక 3 to 5 years దాకా పనిచేస్తాయి. ఈ లోపల దాన్ని మార్చే పని లేదు, తీసే పని లేదు. అసలు ఉన్నదనే విషయం మర్చిపోతాం మనం. ప్రెగ్నెన్సీ వచ్చింది తీసేయండి, అబార్షన్ చేయండి అని. ఈ హాస్పిటలైజేషన్, ఈ కంబర్సమ్ ప్రొసీజర్స్, ఎందుకంటే ప్రతిసారి ప్రొసీజర్ చేసినప్పుడు మన గర్భసంచిలోకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో, మన ట్యూబుల్ బ్లాక్ అయిపోతాయేమో, మనకి ఏమైనా తేడా చేస్తుందేమో, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, దానికి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో అని కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోండి. వచ్చిన దాన్ని కూడా ఎలా చేయాలనేది ఇవన్నీ విని ప్లాన్ చేసుకోండి. ఓకే, సేఫ్ గా ఉండండి.